హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవ్య. నేనైతే రీసెంట్గా ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నా. ఇది నాకు చాలా బాగా నచ్చింది. చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇష్టంగా స్నాక్స్ చేసి పెట్టవచ్చు. ఆయిల్ లేకుండా హెల్తీగా చేసి పెట్టుకోవచ్చు. నేనైతే దీన్ని పూర్తి వీడియో ఓపెన్ చేసిన కాంచెలు తీసా, ఒకసారి చూడండి. ఇదే నేను తీస్తా. అరే కట్టు కావట్లేదు ఏంటరా? ఇది పట్టుకోరా చిన్న, నువ్వు ఇది పట్టుకో నేను కట్ చేస్తా. కానీ వీడియో మంచిది. వెతికలు కాదు, ఇట్లా పెట్టు. లేదు వీడియో వస్తుందిగా. ఆగు, చిన్న వీడియోకి వెళ్ళి చూడండి, ఇటుకెళ్ళి కాదు. ఎందుకు మళ్ళా మిస్ అయితే ఎట్లా? మిస్ అయింది. ఏం మిస్ కాదు. ఎన్ని డబ్బాలు ఇది పైన ఉండాలి ఆ డబ్బా. ఇది దీని ప్యాకింగ్ డబ్బా, ఎయిర్ ఫ్రై ప్యాకింగ్ డబ్బా. సారీ, ప్లేట్ ఇది. అక్క కావాలి, ఆ అట్ట కావాలి మనకి, తీసుకో. పెట్టు, ఇట్లా పెట్టు, మంచిగా పెట్టు. ఏమేమి చేసుకోవచ్చు కూడా తెలుసు. లే డాడీ. అమ్మో ఏంద్ర ఇంత బరువు ఉంది. మా డబ్బా కన్నా ఇదే బరువు ఉంది కదమ్మా. డబ్బా కింద కానీ ఇది కత్తరిద్దు డాడీ, కత్తరిద్దు. కింద ఉందిలే, వీడియో దియేనా ఇంకా. డబ్బా పక్కకాను సాను, ఆ డబ్బా పక్కకాను కింద వేడు. మమ్మీ ఏమో రాసి పెట్టిల్లు, ఇంకో ఇంత పెద్ద వచ్చింది. చాలా పడుతుంది, ఏమైనా చాలా పడుతుంది. కేక్ ఖచ్చితంగా పడేది. ఓకే, ఇది వచ్చింది దీంట్లోకి. అమ్మ నేను దింపట్లే, ఎయిర్ ఫ్రైని దింపుతాను. సరేలే, ఇంకా ఆఫ్ చేయి. బాక్స్ అయితే ఓపెన్ చేశాక మా పిల్లలైతే ఎయిర్ ఫ్రైయర్కి బొట్లు అయితే పెట్టారు. ఇంకా మన సాంప్రదాయం ప్రకారం ఏ వస్తువు కొన్నా బొట్లు పెట్టడం మన ఆచారం. ఇంకా వాళ్ళైతే పద్ధతిగా బొట్లు అయితే పెట్టారు. ఇలా చేస్తేనే అదొక సాటిస్ఫాక్షన్. మేమైతే ఫస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకున్నాం, కానీ వీడియో అయితే తీయలేదు. నెక్స్ట్ వచ్చేసి సమోసా చేసాం. ఇలా మొత్తం ఫిల్ చేసుకొని ఎయిర్ ఫ్రైయర్లో ఒక 15 నుంచి 20 మినిట్స్ వరకు 180 డిగ్రీస్ మీద పెట్టయితే ఉంచాను. ఇంకా మొత్తం ఆయిల్లో తీసినట్టే మొత్తం 2 వైపులు మంచిగా కాలింది, సాఫ్ట్గా మంచిగా ఉడికింది. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకా పిల్లలకైతే ఇలా ఆయిల్ లేకుండా హెల్తీగా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తిన్నారు. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో మిగిలిపోయిన పిండితో నేనైతే ముక్కలుగా కట్ చేసి ఇలా వేసాను. ఇవైతే చాలా మంచిగా అయితే ఫ్రై అయినాయి. మార్నింగ్ ఛాయ్లోకి కానీ ఈవినింగ్ స్కూల్కి స్నాక్స్కి కానీ మంచిగా తింటారు పిల్లలు అన్నట్టు చేశాను. నెక్స్ట్ ఇలా గారెలు ప్రిపేర్ చేశాను. ఇది మల్టీగ్రెయిన్ గారెలు అన్నమాట. ఒక 3 రకాల పప్పులతోటి చేశాను. ఇంకా దాని తర్వాత అటుకులు, ఇవైతే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. కరకరలాడుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా మా ఇంట్లో మా ఆయనకి మా పిల్లలకి కానీ చాలా బాగా నచ్చినాయి. ఇలా హెల్తీగా ఆయిల్ లేకుండా చేసుకొని తింటే ఎంత బాగుంటుందో. ఇంకా నెక్స్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ చేశాను. ఇంకా నెక్స్ట్ అయితే సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో బ్రెడ్ పిజ్జా అయితే చేశాను.
ఇంకా నెక్స్ట్ ఒక 2 చికెన్ లెగ్ పీస్ తీసుకొని ఇంకా సింపుల్గా ఇలా ఫ్రై చేసుకున్నాను. ఇంకా ఇలా పిల్లలకి ఇష్టంగా చేసి పెడితే ఎంతో బాగా తింటారు. ఆయిల్ లేకుండా హెల్తీగా పెడితే ఇంకా వాళ్ళకి నచ్చదు అనేది అయితే ఉండదు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో నేనైతే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.